నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. నేత కార్మికులను ఆదుకోవడానికి నిధులు విడుదల చేశామన్న సీఎం. అంతర్జాతీయ స్థాయిలో ఐఐహెచ్టీకి గుర్తింపు తీసుకురావాలని పిలుపు. సాగర్ జలాశయానికి కొనసాగుతున్న వరద. 24 గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్న అధికారులు. చిన్నోనిపల్లి జలాశయ ముంపు బాధితులకు తప్పని తిప్పలు. పునరావాస గ్రామాల్లో కనీస సౌకర్యాలు లేక ఇబ్బందులు. యూపీఐ ద్వారా ఎలక్ట్రానిక్ వస్తువులు కొంటూ ఘరానా మోసం. తప్పుడు పేమెంట్ అంటూ ఛార్జ్ బ్యాక్ చేసుకుంటున్న ముఠా. కోల్కతా హత్యాచార కేసులో కొత్త నివేదిక కోరిన సుప్రీం. సెప్టెంబర్ 17న సమర్పించాలని సిబిఐకి ఆదేశం.